పాపకర్మల యొక్క ఫలములన్నీ దుఃఖములు. అంటే దారిద్ర్యము, దుఃఖము, భయము, రోగము, రుణబాధలు ఇవన్నీ. అలాగే పుణ్యకర్మల యొక్క ఫలములంటే ఆనందము, సంతోషము, ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు, సుఖము ఇవన్నీ పుణ్యకర్మల యొక్క ఫలములు. ఇప్పుడు పరమేశ్వరుడు జీవుడిని దుఃఖం నుంచి బయటపడేసి అన్ని రకాల సుఖములను, శుభములను అనుగ్రహించాలి అంటే ఈ దుఃఖం యొక్క మూల కారణమైనటువంటి పాపమును ముందు తొలగిస్తాడు. అది ఏ రూపంలో? శంభు రూపంలో తొలగిస్తాడు. శంభు అంటే ఏంటి? శం సుఖం భవ తస్మాత్ శంభు. శం అంటే సుఖము అని అర్థం. అయితే పరమేశ్వరుడి వలన అన్ని సుఖములు పొందుతున్నాము కనుక, అంటే పరమేశ్వరుని ఆరాధిస్తే ఆయన అన్ని సుఖములను, అన్ని ఐశ్వర్యాది సంపదలను అనుగ్రహిస్తున్నాడు కనుక ఆయన్ని శంభు అని పిలిచారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మహాపాపహరం శంభుం ఏకబిల్వం శివార్పణం అని చెప్తున్నారు. మహాపాపములను సైతం తొలగించి సమస్తమైనటువంటి సుఖములను అనుగ్రహిస్తున్నాడు. శివ, నీకు ఒక బిల్వదళం సమర్పిస్తున్నాను. పూర్తి శ్లోకం చెప్తున్నాను, వినండి. నీలకంఠం జగద్వంద్యం దీననాథం మహేశ్వరం మహాపాపహరం శంభుం ఏకబిల్వం శివార్పణం. మహాపాపములు అంటే భ్రూణహత్య, శిశుహత్య, స్త్రీహత్య, బ్రాహ్మణ హత్య, బ్రహ్మహత్య, గోహత్య, ఇటువంటి మహాపాపములు. అలాగే మద్యపానము, జోదము, వ్యభిచారం, ఇంకా చాలా ఉంటాయి. ఇటువంటి మహాపాపములను తొలగించి ఆ పాప ఫలములైనటువంటి దుఃఖములను నివృత్తి చేసి సుఖములను అనుగ్రహిస్తున్నాడు. ఏ రూపంలో? నీలకంఠం, నల్లని కంఠము కలిగి, ఈ నల్లని కంఠం హాలాహలాన్ని ఇక్కడ ధరించడం వల్ల ఉంటుంది అని గతంలో చెప్పా. జగద్వంద్యం, లోకమంతటికి నమస్కరించదగినవాడు. నీలకంఠం జగద్వంద్యం దీననాథం మహేశ్వరం, దీనులకు ఆయనే దిక్కు. ఏ దిక్కు లేని వాడికి పరమేశ్వరుడి దిక్కు అంటారు కదా, ఆయనకి నమస్కరించాలి అని చెప్తున్నారు. దీననాథం మహేశ్వరం, ఈశ్వరుడు అంటే సర్వలోక నియామకుడు. ఈయన మహేశ్వరుడు అంటే అందరికన్నా, అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి పరమేశ్వరుడు అని చెప్తున్నారు. కాబట్టి ఒక్కనాడైనా సరే బిల్వదళంతో పరమేశ్వరుని అర్చిస్తే దుఃఖముల నుంచి దూరంగా ఉంటాము. అలాగే అన్ని రకాలైనటువంటి సుఖానుభవములను పొందుతాం.